அஸ்மத்குருபியோ நம. ஸ்ரீமதே ராமானுஜாய நம. ஆண்டாள் திருவடிகளே சரணம். நாயகனாய் நின்று நந்தகோபனுடைய கோயில் காப்பானே, கோடித்தோன்றும் தோரண வாசல் காப்பானே, மணிக்கதவன் தாழ்த்திரவாய் ஆயேர் சிறுமீரோ முக்கு அரை பறை மாயன் மணிவண்ணன் நென்னலேவாய் நிறந்தான் தூயுமாய் வந்தோன் தொலைஜுப்பாடுவான் வாயால் முன்னமுன்னமம் மாத்தாதே அம்மா நீனே ஸ்னைலை கதவம் நீ கேளோரெம்பாவாய். ఆండాళ్ తిరువడిగడే శరణం. జై శ్రీమన్నారాయణ. 10 మంది గోపికలను అట్లే కృష్ణ సంశ్లేష యోగ్యత గల గోపికలందరినీ లేపుకుని నందగోప భవనమునకు గోపికలు వచ్చినారు. భవన పాలకుని ద్వారపాలకుని అర్థించి లోనికి ప్రవేశించారు. తిరుప్పావులో అర్చావతారమందలి సేవన విధానము, విభవావతారముకు కృష్ణావతారమున జరిగిన వృత్తాంతమును మేళవించి అంతర్యామయగు సర్వేశ్వరుని ధ్యాన మార్గమున సేవించి తరించుటకు ఉపాయము వివరించబడినది. దేవాలయమునకు వెళ్ళినప్పుడు అచ్చటి క్షేత్రపాలకుని ముందుగా సేవించి, తర్వాత ద్వారపాలకులను సేవించి, అమ్మవారిని సేవించి, తర్వాత ప్రధాన దైవములను సేవింతురు. ఇవి అన్నీ కలిసి వచ్చునట్లు ఆండాళ్ ఈ వ్రతమును ప్రతిపాదించినది. ఆచార్యుని ఆశ్రయింపనిదే భగవానుని ఆశ్రయింపరాదు. వారిని ఆశ్రయించుటకు అహంకారరహితమైన మనస్థితి కావలెను. దానికి సత్పురుష సమాశ్రయణము కావలేను. ఆచార్యులను ఆశ్రయించినప్పుడు వారి అంతరంగ శిష్యుల ద్వారా వారిని ఆశ్రయింపవలెను. అందులకే ఆచార్యుడగు నందగోపుని ఆశ్రయించుటకు ముందుగా భవనపాలక ద్వారపాలకులను ఆశ్రయించుచున్నారు. ఆచార్యులు కలవాడే భగవానుని అందగలడు. ఆచార్యుని నుండి లభించిన విద్యయే ఫలమును సాధింపగలదు అని శృతి. గోపికలు కూడా ఈ శాస్త్రము నెరిగిన వారి వలనే ఆచార్య సమాశ్రయణము చేయుచున్నారు. నందగోపుడే వారికి ఆచార్యుడు. తప్పులను మరుగుపరచి సర్వేశ్వరుని అనుగ్రహమును ప్రసరింపచేయుటకు ఆచార్యులు ఆవశ్యకము. పూర్ణ విశ్వాసము గల ఆచార్యుని ద్వారానే సర్వేశ్వరుని చేరవలయును. నందగోపుడు అందరకును నాయకుడు. ఆయన భవనమును కాపాడు భవనపాలక, లోనికి మమ్ములను విడువుము. జెండాతో ఒప్పుచున్న తోరణములతో శోభించుచున్న ద్వారమును కాపాడు ద్వారపాలక, మణులచే సుందరమైన తలుపు గడియను తెరువుము. గోపబాలికలమైన మాకు ధ్వనిచేయు పర అను వాద్యమును ఇత్తునని శ్రీకృష్ణ పరమాత్మ నిన్ననే మాట ఇచ్చినాడు. మేము వేరొక ప్రయోజనము కాంక్షించి వచ్చిన వారము కాము. శ్రీకృష్ణుని మేల్కొల్పుటకు గానము చేయ వచ్చితిమి. తలుపులను నీవే తెరచి మమ్ములను నోనికి పోనీయవలెను అని గోపికలు అన్నారు. పరమపదమున తనకు పారతంత్రము లేదని శ్రీకృష్ణ పరమాత్మ నంద యశోదలకు బిడ్డడై నందకుమారా అని పిలువబడినట్లు పరతంత్రుడైనాడు. వాస్తవముగా చూచినచో పరమాత్మ పరమపదమును కూడా పరతంత్రుడే. అనంత గరుడ విక్షక్సేనాదులు సర్వేశ్వరుని అచట నియమించుచుందురు. వారు చెప్పినట్లు సర్వేశ్వరుడు సరే సరే అనుచుండును. నందగోపుడు ఆచార్యుడు. పరమాత్మ ఆచార్యునకు పరతంత్రుడై ఉండును. తర్వాత జెండాతో ఒప్పుచున్న తోరణము గల ద్వారము యొక్క పాలకుని పిలుచుచున్నారు. దేవాలయములో ధ్వజస్తంభముండును. దానివలన దూరము నుండియే ఆలయము ఉన్నదని తెలియను. ఈ ధ్వజమున గరుత్మంతుడుండును. గరుడు వేదస్వరూపుడు. వేదస్వరూపుడగు గరుడుని చూచి నమస్కరించి లోనికి వెళ్ళవలయును. మేము గొల్లపడుచులము, ఏమియూ భయము లేదు, తలుపు తెరువుము అనుచున్నారు. మీరు ఎందుకు వచ్చినారని ద్వారపాలకుడు అడిగినాడు. పర అనే వాద్యమును ఇచ్చేదనని నిన్న శ్రీకృష్ణుడు చెప్పినాడు, అందులకే వచ్చినాము అన్నారు. మా అంతరంగము పరిశుద్ధమైనదే అని కూడా అన్నారు. ఓ ద్వారపాలక, నీవే ముందు మమ్మలను నిషేధింపకుము. స్వామి, నీ వాక్కే మాకు శరణ్యము. శ్రీకృష్ణుడు మాకు స్వామియే గాని మమ్ములను రక్షింపజాలిన వాడవు నీవే అన్నారు. సరే, తలుపు తీసుకుని వెళ్ళండి అని ద్వారపాలకుడు అన్నాడు. లేదు, ఈ తలుపులను నీవే తెరువుము అని గోపికలన్నారు. ఆత్మస్వరూప జ్ఞానమే కవాటము. ఇది జ్ఞానానంద స్వరూపము అగుట వలన
తన వైభవమును అనుభవించు వారికి భగవద్విషయము సాక్షాత్కరింపకుండా మరుగుపరచును. ఆ కవాటమును తమంత తాము ఎవరునూ తెరుచుకొనలేరు. ఆచార్యుడే ఆత్మజ్ఞాన నిష్టను తొలగించి భగవదనుభవమును కలిగించును. ఇట్లు అర్థించి గోపికలు నందభవనమున ప్రవేశించిరి. ఆండాళ్ తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ.